ఆవకాయ పట్టేస్తుందంట, చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. కావాలి, కారం కావాలి, ఆ పెద్ద మిక్సింగ్ బౌల్ కావాలి. నాకు అసలు ఆవకాయ అంటే చాలా ఇష్టం. స్టార్టెడ్ పాపింగ్. కొంచెం చేయాలి తినడానికి, ఉప్పు కారం పట్టడానికి, తినడానికి. సో చికెన్ పికిల్ ఓకే చేసుకుంటారు సండే రోజు హ్యాపీగా. అన్ని సరిపోయినాయి, అద్దరిపోయింది. హలో, వీఆర్ బ్యాక్ ఇన్ కిచెన్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. మరి మా అమ్మాయి కిచెన్ లో లేకపోతే ఎలా? సో ఈ రోజు కిచెన్ లోకి అయితే వచ్చేసింది. ఈ రోజు ఏం చేయబోతున్నాం తల్లి? చిట్టి తల్లితో చిట్టి ముక్క ఆవకాయ. సో మా అమ్మాయి ఆవకాయ పట్టేస్తుందంట, చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. ఏంటంటే మ్యాంగోస్ అయిపోతున్నాయి కదా, పచ్చి మామిడికాయ. మనకి ఇంటి దగ్గర నుంచి ఆవకాయ రావడానికి ఎలాగో టైం పడుతుంది. సో ఇంకా ఫైనల్ గా దొరుకుతాయో లేదో అని, ఇక్కడ కొన్ని రోజులు దొరుకుతాయిలేండి. ఎందుకంటే మాకు సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో జూలై వరకు దొరుకుతాయి బానే. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడ్డ తర్వాత పెట్టుకుంటారు, అప్పుడు ఒక కాయలు వస్తాయి పచ్చివి, వాటితో పికిల్ పట్టుకుంటారు ఇక్కడైతే. సో నేనైతే 2 తెచ్చాను. ఈరోజు మా అమ్మ ఇన్స్టెంట్ ఆవకాయ కావాలని గొడవ చేస్తుంది. సరే చిట్టి తల్లితో చిట్టి ముక్కలు పచ్చడి పట్టేద్దాం. తను మనకి హెల్ప్ చేస్తుంది కిచెన్ లో, తను చేయగలిగినంత. యాజ్ యూజువల్ షాపింగ్ విషయంలో హెల్ప్ చేయదు, షాపింగ్ మా అమ్మనే చేస్తుంది. చిన్న ముక్కలు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ రెడీ చేసుకుందాం. అండ్ మిక్సింగ్ పార్ట్ అలాంటివి అయితే మా అమ్మాయి చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం త్వరగా. ఓకేనా తల్లి? నేను మ్యాంగోస్ ఆల్రెడీ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టాను. నేను చాప్ చేసేసుకుంటాను. తనైతే ఆవకాయ కోసం మెంతిపిండి, ఆవపిండి కావాలి కదా. సో ఆవాలు మెంతులు ఫ్రై చేయాలి కదా, ఆ పని అయితే మా అమ్మాయి చేస్తుంది. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి బయట పెట్టేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ మ్యాంగోస్, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. ఈ రోజే కంట్రీ డిలైట్, మేము కంట్రీ డిలైట్ నుంచి తీసుకుంటాం, ఇది ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే మిక్సింగ్ బౌల్. సర్వింగ్ అండ్ మిక్సింగ్ వాట్ ఎవర్ 48 hours ఉండాలి. నెక్స్ట్ ఉప్పు, కారం మాత్రం ఉంది, ఉప్పు మెహందీ ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఏంటి ఉప్పు కావాలి, కారం కావాలి, ఆ పెద్ద మిక్సింగ్ బౌల్ కావాలి. నాకు అసలు ఆవకాయ అంటే చాలా ఇష్టం. దానికోసం 48 hours ఎందుకు వెయిట్ చేయాలి నాకే అర్థం కాదు. 1 dayలో అయిపోతే బాగుంది. 2 days అవ్వాలి. 2 days ఫ్రెండ్స్, మీ అన్యాయం కదా. సో మమ్మీ, సో దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా. ఇంకేంటి తల్లి, హాలిడే హోంవర్క్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నాకేం స్టార్ట్ చేసినట్టు అనిపించట్లా. అయ్యో మమ్మీ, నేను ఈవీఎస్ ఇంకా చేసేసాను కదా మొత్తం. ఓకే, ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కావాలి, ఎక్కువ అసలు కొంచెం అయితే చాలు. చిల్లీ పౌడర్ కూడా అంతే, తక్కువే. 2 spoons అయితే సరిపోద్ది, మన చిన్న 2 మామిడికాయలు కాబట్టి. అండ్ ఇదైతే సాల్ట్ అండ్ మామిడికాయలు. ఇప్పుడైతే మనం చాప్ చేసేసుకుందాం. మా అమ్మాయి బోల్డర్ కబుర్లు చెప్తూ ఉంటది, సో మిస్ అవ్వకుండా చూడండి. డిజైన్ మామిడికాయలు చాప్ చేసేస్తాను. తల్లి నేను ఇది పెట్టేస్తాను, నువ్వైతే మెంతులు ఆవాలు ఫ్రై చేసేయాలి. చిన్న మామిడికాయలు కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులోనే చేస్తాను. ఆన్ చేయనన్నా, పెట్టు. మెజర్మెంట్స్ తో వేసుకోవాలి. ఇదిగోండి మెంతులు, చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, డోంట్ మైండ్ ఇట్. ఎలాగో తక్కువ ఉండే మామిడికాయలు కాబట్టి ఎంతనే చేయొచ్చు. ఆవాలు తీసుకుందాం. వుడెన్ స్పూన్, గ్రీన్ గార్డెన్. సో నేను ఈ స్పూన్ తో తీసుకుంటున్నాను. ఈ స్పూన్ తో 1 స్పూన్ మెంతులు వేస్తాను. స్పూన్ కన్నా తక్కువ అయితే 1 స్పూన్ ఆవాలు, స్పూన్ కన్నా తక్కువ మెంతులు అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు అవి ఫ్రై చేయాలి, స్టార్ట్ అవుతాయి, అప్పుడు ఫ్రై నేనైతే మామిడికాయ కట్ చేస్తూ ఉంటాను. తల్లి మన వ్యూయర్స్ తో మాట్లాడి చాలా రోజులు అయింది. ఏంటి కబుర్లు ఏముంది, సమ్మర్ హాలిడేస్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఫుల్ వర్క్ షీట్లు వచ్చినాయి. ఇంగ్లీష్ లో 7 వర్క్ షీట్స్ మొత్తం. ఇంగ్లీష్ హైయెస్ట్ వర్క్ షీట్స్. అందులో క్రియేటివ్ రైటింగ్, కాంప్రిహెన్షన్, గ్రామర్, లిటరేచర్, చాలానే ఉన్నాయి. సో మరి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు లేదా? ఎంజాయ్ అక్కడ రోజు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలన్నాడు. సో హాలిడేస్ ఎంజాయ్ చేయట్లేదు అంటావు? చేయట్లేదు, కానీ సాటర్డే సండే అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మీతో గేమ్స్ ఆడి అంత పని చేసి. ఎందుకు ఆ గేమ్ ఎలా ఉంది నాన్న? స్కాట్లాండ్ స్టార్టెడ్ పాపింగ్. ఇంకొంచెం చేయాలి. స్కాట్లాండ్ లో పెట్టు ఫ్లేమ్. ఫుల్ సిమ్ లోనే ఉంది, స్టార్టింగ్ నుండి ఫుల్ సిమ్ ఉంది.
నచ్చింది అసలు. ఫస్ట్ లో అయితే నేనే ఫస్ట్ ఓపెన్ చేసి బుక్స్ చదివాను, చాలా కాంప్లికేటెడ్ అనిపించేసి 2 వీక్స్ చాలు పక్కన పెట్టేసాం. పాప్ అవుతున్నాయి. 2 వీక్స్ పక్కన పెట్టేశాక తీసాను. ఇంకా మీ ఆవాలి డాడీ ఇలా పాప్ అయితే చాలు. నాకు Fry ఫస్ట్ అయిపోయినట్టు. అర్థమైపోయింది పాప్ అయితే. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది మెంతులు ఫ్రై అయినప్పుడు. మీరు ఫోన్ లో చూస్తున్నాం కాబట్టి మీకు అట్లా, మేము లైవ్ గా చేస్తున్నాం కాబట్టి మాకు భలే సువాసన ఆహాహాహా వస్తుంది. మిక్సీ పట్టుకోవాలి పౌడర్. చాలా ఈజీ, సింపుల్ గా బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంటది. మనమైతే ఇప్పుడు ఇవి చాప్ చేసేద్దాం. Chop chop knife. I will give you another knife. Knife. Where is the knife? సో ఇలా ఇవి టెంకి కట్టాయో లేదో తెలియదు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద వాటికి టెంకి ఉండట్లేదు, కొన్ని ఏమో అలా ఉంటున్నాయి. సో లెట్స్ సీ. ఇది మ్యాంగో పులిహోర లాగా చేయడం కాదు, ముక్కలు కదా. ముక్కలు కట్ చేయాలి. యా, ఆ గ్రేట్ అనే వర్డ్ నా నోట్లో చాలా చాలా గట్టికున్నట్టున్నాయేమో. గట్టికున్నాయి. టెంకి కట్టేసింది ఆల్రెడీ. నాకు ముక్కతే నచ్చా. నాకు అర్థం వస్తుంది బాగా. ఇదిగోండి ముక్క. ఆహా, ముక్కలన్నీ ఈక్వల్ సైజ్ లో ఉండేలా చూసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటది తినడానికి. ఉప్పు కారం పట్టడానికి, తినడానికి కాదు. తినడానికి కూడా నేను తింటున్నాను, ఎప్పటి నుంచి అడుగుతున్నా ఉప్పు కారం వేసుకొని తింటానని. ఉప్పు కారం ఎందుకు ఇలానే తినండి. పుల్లగుందమ్మా. చాలా పుల్లగా ఉంది, చాలా బాగుంది కూడా. మీరు ఆవకాయ చేసుకున్నారా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు అసలు ఆవకాయ ఇష్టమా లేదా, మీరు పడతారా లేదా, మీరు సిటీలో ఉంటున్నారా విలేజ్లో ఉంటున్నారా, మీరు పడతారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఎందుకంటే ఇలా చిన్నగా కట్ చేసేయండి. లవ్ కుకింగ్. చాలా ఎమ్మీగా ఉంటది. మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీస్ అన్ని ఉన్నాయి నాన్న. దీంతో పాటు పెసర ఆవకాయ కూడా ఉంది మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ తురుము పచ్చడి కూడా ఉంది, అది కూడా నిల్వ పచ్చడి లానే. అంటే మనం ఇన్స్టెంట్ గా చేసుకునే తురుము పచ్చడి కాదు, నిల్వ ఉంచుకునేలా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను షేర్ చేశాను మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను పికిల్స్ అని, అందులో మీరు చూడొచ్చు. మన దానిలో గోబీ పికిల్ కూడా పికిల్స్ అని నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను, అందులో మీరు చూసేయచ్చు. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఏదన్నా ఒక వీడియో మాత్రం నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా చూడొచ్చు. ఇది సండే దగ్గర పడుతుంది కదమ్మా, సో చికెన్ పికిల్ ఓకే చేసుకుంటారు. సండే రోజు హ్యాపీగా కుమ్మేస్తారు. ఓకే చెప్తాను అయితే. ఒక చికెన్ పికిల్, తురుము పచ్చడి కూడా చాలా బాగుంటది. నాకు ముక్కల పచ్చడి ఇష్టమే, తురుము పచ్చడి అంత ఇష్టం ఉండదు. నాకు ముక్కలే ఇష్టం, అందులో చిట్టు ముక్కలు ఇంకా ఇష్టం. ఇన్స్టెంట్ గా పట్టుకొని తినేస్తాం కదా, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. బాగుంటాయి నాన్న. చిన్నవి కూడా మమ్మీ కలిపినప్పుడు నాకు ఒక 5-10 వస్తాయి. అన్నీ అన్నం తినక ముందే తినేస్తాను. కొన్ని మిగిలిపోతాయి, అన్నంలో కలిసిపోతాయి కదా, అవి నేను అన్నంలో తినేస్తాను. యమ్మీ. ఆహా మమ్మీ, నీకు అసలు కుకింగ్ ఇష్టమా లేదా? నా కుకింగ్ అంటే ఐ లవ్ కుకింగ్, యు నో కదా. బట్ వై డోంట్ యు లవ్ బేకింగ్? బేకింగ్ సమ్హౌ ఐ డోంట్ నో. 1-2 టైమ్స్ నేను ట్రై చేశాను, ఏమో మరి అంత ఇంట్రెస్ట్ రాదు. కుకింగ్ వచ్చినంత ఇంట్రెస్ట్ నాకు బేకింగ్ లో రాదు. బట్ మా అమ్మాయి కోసం తప్ప చేస్తూనే ఉంటాను. అయినా సరే ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ, హోమ్ మేడ్ కేక్ అన్ని చేస్తున్నావుగా, సో దట్స్ పార్ట్ ఆఫ్ బేకింగ్ ఓన్లీ. యా, షీ ఆల్సో డస్. బట్ ఐ యామ్ కంప్లీట్లీ నాట్ ఇంట్రెస్టెడ్. యా, కుకింగ్ లో ఇంట్రెస్ట్, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అవన్నీ టేస్ట్ చేయించాలి. నాకు బేకింగ్ ఇష్టం. ఫ్రాస్టింగ్ అప్లై చేయడం, స్ప్రింకిల్స్ వేయడం. ఆ స్ప్రింకిల్స్ అయితే నేను ఎలా వేస్తాను, ఇలా కింద నా ఎల్బో పెట్టుకొని ఫ్రాస్టింగ్ మీద వేస్తాను. సరే తల్లి, చల్లారిపోయి నేను పౌడర్ మిక్సీ పెట్టేసే. యా, నేను మిక్సీ ఇక్కడ పెడతాను. ఎస్, ఇది మిక్సీ మాడల్ రిచర్డ్స్. ఇది గట్టిగా పట్టుకోలేదు. స్టార్ట్ చేయనా? స్టార్ట్. ఆల్మోస్ట్ రెడీ ఐ గెస్. స్మెల్ బాగా వస్తుంది కదా. యా, మంచి అరోమా వస్తుంది మెంతు పిండి. లైక్ ఐ ఫస్ట్ టోల్డ్ యూ, లైవ్ లో చేస్తున్న వాళ్ళకి స్మెల్ బెల్ వస్తుంది.
కానీ మీరు చేసినప్పుడు కూడా మీకు వస్తుంది కదా, అది మీరు షేర్ చేసుకోండి. సో కొంచెం ముక్కలు అయ్యాయి నాన్న, చిన్న కాయలు కదా, సో ఇంత పెద్ద బాల్ వేస్ట్ అనుకుంటా. ఐ టేక్ ద స్మాల్ బాల్. మరి అంత స్మాల్ కూడా వద్దు, మీడియం. దిస్ ఈజ్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. 48 hours నానాలి కూడా అమ్మ ఆయిల్లో. సో ఇప్పుడు మరి మిక్స్ చేయడం క్లోజ్అప్ లో చూపిద్దామా? ఓకే, ఇప్పుడు మా అమ్మాయి ఎలా మిక్స్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పీసెస్ వేసేనా స్లోగా, అదిగో అలా కింద పడేయండి. సారీ, షాలో వేసారా? మనం ఒకటి మర్చిపోయాను నాన్న, ఒక గార్లిక్ రెడీ చేసుకోవాలి కదా. ఓకే, నేను రెడీ చేస్తాను. అసలు సిసలైన ఇంగ్రీడియంట్ మన టేస్ట్ ఎన్హాన్స్ చేసి వెల్లుల్లిపాయ గురించి మర్చిపోయాను చెప్పడం. వెల్లుల్లిపాయ ఉల్చుకోవాలి. దీన్ని ఇలా మన మామూలు ఆవకాయలు అయితే ఫుల్ హోల్ వేసేస్తాం కదా, దీనిలో సన్నగా కొంచెం స్లైసెస్ లా కట్ చేసి వేసుకోండి. చిన్న ముక్కలు కదా, అవి కూడా చిన్నగా ఉంటే బాగుంటది. సో ఇప్పుడైతే చక్కచక్క నేను పీల్ తీసేసి వెల్లుల్లిపాయలు రెడీ చేస్తాను. నేను చూసేది ఎలా చేస్తున్నాను, ఇంకా అలా టాస్ చేయకి ఇప్పుడే. ఓకే, సో మమ్మీ నా చిట్టి ముక్కలు ఆవకాయ ఎలా చేస్తుందో మీరు చూడాలంటే మేము డిస్క్రిప్షన్లో మొత్తం రెసిపీ బ్లాగ్ ఇస్తాము, అది కూడా చూడండి. బిగినర్స్కి చేయడం చాలా 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 ఈజీ. ప్లస్ మీరు కూడా మీ కిడ్స్ ఇలాగ రెసిపీస్ ట్రై చేయొచ్చు. సో ట్రై చేయండి, కానీ వాళ్ళు మేనర్డ్గా ఉండాలి అండ్ వాళ్ళు ఏం మేము మెస్ చేయకూడదు ఇక్కడ. ఓకే, పిల్లలు కూడా మా అమ్మాయిలా కిచెన్ లోకి వచ్చేస్తామని గొడవ చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నీకెందుకు నాన్న కుకింగ్ అంటే ఇష్టం? హౌ టు సే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, అది జస్ట్ లోపల నుంచి పుట్టుకొచ్చినది. కుకింగ్ అంటే ఇష్టం ఉండాలి, బేకింగ్ అంటే ఇష్టం ఉండాలి అని. సో ఇంట్రెస్ట్, బేసికలీ ఇంట్రెస్ట్. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అని? నిన్ను చూసేది. ఓకే, ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు? హాలిడేస్ అయిపోవచ్చినాయి కదా, అయిపోవచ్చినాయి. పిల్లలందరూ బ్యాక్ టు స్కూల్ రెడీ అయిపోతున్నారు. మీరు రెడీ అయిపోయారా లేదా? మాకైతే ఇప్పుడే హాలిడేస్ సగం కన్నా తక్కువ అయినాయి. యాక్చువల్గా అయితే స్టార్ట్ అయినాయి అనాలి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 2 weeks కూడా అవ్వలేదు కదా, అయ్యి ఉంటుంది. 1 week అయింది జస్ట్. 1 week 7. మళ్ళీ క్లోజ్అప్ లో చూసేద్దాం మనం పికిల్. ఇదిగోండి గార్లిక్ ఇలా కట్ చేసుకోవాలి, అవైతే వేసేస్తున్నాను. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో ఉంది కదా నాన్న పౌడర్, అది వేసేసే. ఎస్, ఇది గంటి పౌడర్. ఎక్కువ అవ్వదు, అది 1 స్పూనే అవుతుంది. ఫుల్గా వేసేయండి, ఎంటీ చేసేయండి. మనం అన్ని ఈ స్పూన్తో మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ స్పూన్తోనే మిక్సింగ్ కూడా చేయాలి. ఈ స్పూన్తోనే అన్ని వేయాలి. ఆగు నాన్న, దీంతో 1.5 స్పూన్ వేస్తాను నేను సాల్ట్. లాస్ట్ టైం 1 స్పూన్ వేస్తే సరిపోలేదు. నేను తీసి నీకు ఇందులోంచి వేయి. ఓకే, 1.5 స్పూన్. 1 full స్పూన్ వేయి ఫస్ట్, తర్వాత చూద్దాం. చూపించు. ఇదిగోండి 1 full స్పూన్. దీంతో 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేయాలి. 2 స్పూన్స్ కారం. ఎస్, ఫుల్ స్పూన్స్ కారం. అంత ఫుల్లా? ఫుల్లేగా, కొంచెం చాలు. హాఫ్ ఇంకొంచెం చాలు. స్మెల్ భలే ఉంటుంది. వేసి మిక్సింగ్. ఆయిల్ కూడా పోసాక మిక్స్ చేయాలి. ఓకే, ఫస్ట్ దానికి కొంచెం పెట్టాలి కదా, సో దానికోసం చేద్దాం. కొత్త ఎక్స్పెరిమెంట్. చలో ఇప్పుడు ఆయిల్ వేయాలి. పెట్టుకో మమ్మీ. గోల్డ్ నట్ ఆయిల్ ఎంత వేయాలి మమ్మ? కొంచెం ఫస్ట్ నేను చెప్తా. చాలా ఆపు, కొంచెం వేసి కలిపి చూద్దాం. నా మమ్మ విల్ మిక్స్ ఇట్. ఎక్కువ వేసేసుకోకండి. లాస్ట్ టైం నేను అదే మిస్టేక్ చేశాను, కొంచెం ఎక్కువ అయిపోయింది ఆయిల్. సో చూసి వేసి కలుపుకుంటే మీరు రేపటికి ఆయిల్ సపరేట్ అయిపోద్ది కదా పీసెస్ నుంచి, అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. తెల్లగా వస్తుందో ఇంకొంచెం ఏదైనా. ఎస్ మమ్మ, ఇప్పుడు నేను మిక్స్ చేస్తా. చాలు, మళ్ళీ ఎక్కువ వేసేసావు. యూ డిడ్ నాట్ సే స్టాప్. అన్నా నేను మధ్యలో, బట్ యూ డిడ్ంట్ స్టాప్. ఇట్స్ ఓకే, బట్ ఇట్ వర్క్ ఫైన్, ఆల్ ఫైన్. ఎక్కువ అయిపోద్ది ఇంత అవసరంలా. సెపరేట్ లాస్ట్ టైం కూడా బాగా ఎక్కువ అయిపోయింది. Now I'll close it. I don't want to get any. Adani one.
ఎంత జ్యూసీగా ఇలా ఉంటే చాలు. ఇంతే సింపుల్ చిట్టి ముక్కలు ఆవకాయ పచ్చడి. ఎంత సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. నువ్వు మిక్స్ చేయనా? ఎస్ మా కీప్ మిక్సింగ్. అవుతుందా రికార్డ్? ఒకసారి స్పూన్ ఇవ్వు, సాల్ట్ చెక్ చేయి చూద్దాం. యా ఓకే. రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ లాస్ట్ లో కొంచెం ఎక్కువ వేసేసింది, బట్ స్టిల్ ఓకే. ఆయిల్ సెపరేట్ అయ్యాక చూద్దాం ఎంతవరకు ఉందా అని. ఎక్సెస్ ఉంటే అప్పుడు ఇప్పుడు తీస్తాను. నేను సాల్ట్ చెక్ చేస్తా. సాల్ట్ చెక్ చేయనా? మనం అంటే ఇంత త్వరగా కరగదు, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మినిమం 48 అవర్స్ అయితే ఉంచాలి మీరు, ముక్కకి అన్ని పట్టాలంటే. చిన్న చిన్న ముక్కలు అయినా కూడా కొంచెం టైం పడుతుంది కదా. యా నేను ముందే సో చెప్పాను. 48 అవర్స్ తర్వాత తింటే టేస్ట్ అద్దరిపోద్ది. నేను ఆ రోజు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఈ రోజు ఏంటి, ట్యూస్డే కదా, థర్స్డే రోజు మనం టేస్ట్ చేద్దాం Yeah, లంచ్ టైంలో. ఓకే, ఎలాగో నువ్వు ఇంట్లోనే ఉంటావు నేను కాబట్టి ఫస్ట్ చెప్పాను 48 అవర్స్ వెయిట్ మనం చేయాలి. లంచ్ టైంలో టేస్ట్ చేద్దాం. చేపట్టు చూడు. అన్ని సరిపోయినాయి, అద్దరిపోయింది. సాల్ట్ సరిపోయిందా నాన్న? ఓకే, అయితే వేయక్కర్లేదు రెక్కల. అది. సో ఇంకా మీరు పచ్చళ్ళు పడతారా లేదా అనేది నాతో చెప్పేయండి. ఐ విల్ టేస్ట్ లేటర్. టేస్ట్ లేటర్. సో ఇది పచ్చడి అయితే బాగుంది కదా. అయితే ఇది మా అమ్మాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా అమ్మాయితో చేయమంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. Yeah. ఇప్పుడు తనకు హాలిడేస్ కొంచెం ఫ్రీగా ఉంటది కాబట్టి తప్పకుండా చేస్తాం. అది మళ్ళీ మా అమ్మాయితో మరొక మంచి వీడియోలో కలిసే వరకు బాయ్ చెప్పేనా? Bye and don't forget to